కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమిణం వందే రంగరామానుజం యతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారి రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. ఆచార్య కైంకర్యంగా శ్రీకృష్ణార్జున సంవాదం అనే గ్రంథాన్ని, భగవద్గీత యొక్క సారాన్ని మనకి ప్రశ్నోత్తరాల రూపంగా సరళమైన పదాలతో అందించారు మన ఆచార్యులు. భగవద్గీతలోని 16 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 5840 ప్రశ్నల వరకు మనం పూర్తి చేసుకున్నాం 16వ అధ్యాయంతో. ఈరోజు 17వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. 5841 ప్రశ్న. ఇక 17వ అధ్యాయాన్ని ప్రారంభించాలి గురువుగారు. ఇంచుమించు భగవద్గీత చివరికి వచ్చేసాం. ఇది కాక మరొక అధ్యాయమే ఉన్నది. అవును, భగవంతుని అనుగ్రహం వలన ఇంతవరకు రాగలిగాం. మిగిలిన భాగం కూడా నిర్విఘ్నంగా సాగిపోవాలని ఆయననే ప్రార్థిద్దాం. ఆయన సంకల్పిస్తే చాలంటారా? మన వైపు నుంచి ప్రయత్నం అక్కర్లేదా? మనం ఇష్టపడకపోయినప్పటికీ ఆయన సంకల్పం ఉంటే మనం చేసి తీరవలసిందే ఏ పనిని అయినా. మనం ఇష్టపడినప్పటికీ ఆయన సంకల్పించకపోతే ఆ పని జరగనే జరగదు. మన ఇష్టాయిష్టాలని ఆయన లెక్కలోకి తీసుకుంటాడా? తప్పక తీసుకుంటాడు. కానీ వాటిని అమలుపరచాలనే నిర్బంధం ఆయన మీద లేదు. మనం ఎంత చిత్తశుద్ధితో కోరినా అంతేనా? మనకి చిత్తశుద్ధి అవసరమే ఏ పనికైనా. అంత మాత్రం చేత అది ఆయనకి కూడా ఇష్టమవ్వద్దు. మన ఇష్టాయిష్టాలంటే మనకు తెలుస్తాయి, కానీ ఆయన ఇష్టాయిష్టాలు మనకు ఎలా తెలుస్తాయండి? ఆయనే ప్రకటించాడు కదా, తనకి ఫలానివి ఇష్టం, ఫలానివి అయిష్టమని. అవునా? ఎక్కడా? ఎప్పుడు? అలా ప్రకటించిన విషయాలున్న గ్రంథాలనే శాస్త్రాలు అని అంటారు. ఓహో, అదా మీరు చెప్పేది? శాస్త్రంలో చెయ్యమని చెప్పినవి ఆయన ఇష్టం, వద్దన్నవి ఆయనకి అయిష్టం అని చాలా మరలే చెప్పారు మీరు. అది అర్థమైంది. మరి ఏం కావాలి? దేనికైనా మనస్సు ప్రధానమని కదా అంటారు. త్రికరణ శుద్ధి అంటారు కదా. అలా ఏ పని చేసినా ఫలం రావాల్సిందే కదా. మనస్సుని లగించి చాలా శ్రద్ధగా త్రికరణ శుద్ధితో ఎద్దు దగ్గర కూర్చుని పాలు పితకాలనుకుంటే ఫలం వస్తుందా? మరీ విపరీతమైన ఉదాహరణ ఇస్తున్నారు మీరు. పాలు ఆవులే ఇస్తాయని స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఎద్దు దగ్గర ఎందుకు పితకాలనుకుంటాం? ఆవు పాలిస్తుంది నిజమే, కానీ అన్ని వేళలా అన్ని ఆవులు పాలిస్తాయా? ఇవ్వవు. అదో ప్రశ్న. దూడని ఈని ఉన్న ఆవులే కదా పాలిస్తాయి. పోనీ అలాగే అనుకుందాం. దూడల్ని ఈనిన అన్ని ఆవులు ఒకే విధంగా పాలిస్తాయా? కొన్ని తక్కువ ఇస్తాయి, కొన్ని ఎక్కువ ఇస్తాయి, కొన్ని తన్నేస్తాయి. ఇదంతా ప్రత్యక్షమే కదండి. మనం ఇంతవరకు అనుకున్న వాటన్నిటినీ ఒక్కసారి సమీక్షించు. ఎడ్లు పాలివ్వవు. ఆవుల్లో కూడా కొన్ని ఎక్కువ పాలని, కొన్ని తక్కువ పాలని ఇస్తాయి. కొన్ని మనకి గాయాలని కూడా కలిగించవచ్చు. అవునా? ఈ విషయాన్ని ఇంత సాగదీయడం ఎందుకు? ఏం చెప్పబోతున్నారు మీరు? గుర్తుంచుకో, మనం చేసే కర్మలన్నీ ఫలాలని ఇవ్వాలని లేదు. శాస్త్రం చెప్పని కర్మల్ని ఎంత శ్రద్ధగా చేసినా ఎడ్లు పాలివ్వనట్లుగా ఫలాన్ని ఇవ్వనే ఇవ్వవు. శాస్త్రం చెప్పిన కర్మల్లో కూడా మనం చేసే విధానాన్ని అనుసరించి ఫలాల్లో ఎక్కువ తక్కువలుంటాయి. ఆవులు రకరకాలుగా పాలిచ్చినట్లు. శ్రద్ధ అంటే అదొక మానసిక ధర్మం. కోరిక కలగడం, చేద్దామని అనిపించడం, చేద్దామా వద్దా అని అనుకోవడం, పట్టుదల కలిగి ఉండడం, అది లేకపోవడం, ఇలాంటివన్నీ ఎలా మనోధర్మాలో శ్రద్ధ కూడా అలాగే ఒక మనోధర్మం. అయితే ఇది జీవుడిది కాదన్నమాట. జీవుడిదే. ఒక శుద్ధాత్మ కర్మని అనుభవించడానికి మనస్సుని, ఇంద్రియాలని పొందగానే కదా జీవుడు అని అనబడుతుంది. అందుచేత శ్రద్ధ జీవుడిదే, కానీ మనోధర్మం. అదెలాగా? నేను పెన్నుతో వ్రాస్తున్నాను. వ్రాయబడడం పెన్ను ధర్మం, కానీ నేను లేకపోతే అది వ్రాయదు. అలాగే మనస్సు కూడా జీవుడికి తన కర్మానుభవ సందర్భంగా లభించిన ఒక పరికరం. సరే, జీవుడు దవనివ్వండి, మనసు దవనివ్వండి, ఈ శ్రద్ధ ఇది అందరికీ ఒకేలా ఉంటుందా? ఉండదా? ఉండదు.
వ్యక్తుల్ని అనుసరించి, ఫలాన్ని అనుసరించి, పరిస్థితులను అనుసరించి, ఇలా ఎన్నో కారణాల చేత శ్రద్ధ ఒకే విధంగా ఉండదు. ఎన్ని రకాలుగా ఉంటుంది? అది చెప్పడానికే ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే 17వ అధ్యాయం బయలుదేరింది. ఒక అధ్యాయం అంతా చెప్పే పెద్ద విషయమా ఈ శ్రద్ధ? శ్రద్ధని వివరిస్తూనే సందర్భవశాత్తు ఇంకా చాలా విషయాలు చెప్పుకొని వస్తారు. దీని కొనసాగింపు 18వ అధ్యాయంలో ఇంచుమించు ఓ 50 శ్లోకాల వరకు ఉంటుంది. శ్రద్ధ విషయమే. ఈ శ్రద్ధని 14వ అధ్యాయంలోని గుణత్రయాలతో కలుపుకుంటూ సాత్విక, రాజస, తామస కేటగిరీలని ఎన్నో చెప్తారు. 14, 17 అధ్యాయాలు కలుస్తున్నాయన్నమాట. 16 శాస్త్రం కోసమే కేటాయింపన్నమాట. 15 పురుషోత్తముడంటే ఎవరో చెప్పడం అన్నమాట. సరే, అర్థమైంది. కొంచెం మార్చి చెప్తాను చూడు. 13లో ఆత్మ పదార్థాన్ని చెప్పారు. 14లో ప్రకృతి స్వభావాన్ని చెప్పారు. 15లో ఆత్మ ప్రకృతుల కన్నా వేరైనవాడు పరమాత్మ అని అన్నారు. 16, 17, 18లలో ఆత్మ ప్రకృతిని వదిలించుకొని పరమాత్మని చేరడానికి చేసే అనుష్ఠానంలోని ఎగుడు దిగుడులని వర్ణించబోతారు. ఇక 17వ అధ్యాయం ప్రారంభిద్దామండి. అలాగే మొదటి శ్లోకం విను. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముసృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహోరజస్తమః. అన్వయం. కృష్ణ, ఏ శాస్త్రవిధిం ఉసృజ్య శ్రద్ధయా అన్వితాః యజంతే తేషాం నిష్ఠా తు కా. సత్వం కిం, ఆహోరజః కిం, తమః కిం. తాత్పర్యం. కృష్ణ, శాస్త్రవిధిని పట్టించుకోకుండా మిక్కిలి శ్రద్ధతో యజ్ఞయాగాదులు చేస్తే వారి నిష్ఠ సత్వమా, లేక రజస్సా, లేక తమస్సా? ఇదేంటండి ఇలా అడుగుతున్నాడు అర్జునుడు? ఏమైంది? ఈ ప్రశ్న ఎలా ఉన్నదంటే, ఎద్దు దగ్గర కూర్చుని శ్రద్ధగా పితికితే పాలు ఎక్కువ వస్తాయా, తక్కువ పాలు వస్తాయా, కొన్ని పాలు ఇచ్చి తంతుందా అన్నట్లు అడిగినట్లుంది. బాగానే ఉదాహరణ చెప్పావు. అంతే కదండి, శాస్త్రం చెప్పని కర్మ నిష్ఫలమే. ఎంత శ్రద్ధతో చేసినా ఫలం రాదు. చిల్లికుండతో ఎంతసేపు నదిలో నీటిని పట్టినా ప్రయోజనం ఏమున్నది? లోకం తీరంతే కదయ్యా. చిల్లికుండతో నీళ్లు పట్టడం, ఎద్దు పాలివ్వకపోవడం నీకు ప్రత్యక్షంగా కనపడుతున్న ఉదాహరణలు కనుక నీకు అర్థమైంది. ఇంకో ఉదాహరణ చెప్తాను, అడుగుతాను, చెప్పు. వ్యవసాయం ఎరుగుదువా? ఎరుగుదును. వరి పండించడమే కాదు, కూరగాయలు కూడా పండించగలను. వ్యవసాయానికి ఓ శాస్త్రం ఉంది, చదువుకున్నావా? లేదు, కానీ వారు వీరు మాట్లాడుకునేటప్పుడు పేపర్లో చూసో వ్యవసాయం ఎలా చెయ్యాలో నాకు తెలిసిపోయింది. శాస్త్రం ప్రకారం వ్యవసాయం చేస్తే ఎకరానికి వరి దిగుబడి 50-60 బస్తాలు వస్తుందట, తెలుసా? అదేమో నాకు తెలియదు, కానీ శ్రద్ధగా చేస్తే మాత్రం 30-40 బస్తాలకు తక్కువ రాదు. చూసావా మరి, యజ్ఞయాగాదులకు కూడా శాస్త్రం ఉంది, మోక్షానికి కూడా శాస్త్రం ఉంది. వీటి ఫలితాలు వ్యవసాయ శాస్త్రంలోలా ప్రత్యక్షంగా కనపడవు. అందుచేతనే అర్జునుడు అడుగుతున్నాడు, శ్రద్ధ ఉంటే వచ్చే ఫలం ఎటువంటిది అని. బాగా అర్థమైంది అర్జునుడి ప్రశ్న. శాస్త్రం పాటించకపోయినా శ్రద్ధగా వ్యవసాయం చేసి అంతో ఇంతో ఫలాన్ని పొందినట్లుగానే భగవద్ ఆరాధనలు, భక్తి మొదలైనవి కూడా శాస్త్ర ప్రకారం చేయకపోయినా అంతో ఇంతో ఫలాన్ని ఇస్తాయి కదా. ఆ ఫలం సాత్వికమా, రాజసమా, తామసమా అని అడుగుతున్నాడు. సభే, నేనే పొరపాటు పడి వెర్రి ప్రశ్న అనుకున్నాను. దానికి కృష్ణుడు 2వ శ్లోకంలో సమాధానం ఇస్తున్నాడు. శ్లోకం తర్వాత చెప్తురు కానీ ముందు దీని సమాధానం చెప్పేయండి నాకు. శాస్త్రాన్ని పట్టించుకోకుండా చేసే కర్మ తామసమే కదూ. నాకు తెలుసులే అని కూడా అనుకుంటే అది రాజసమే కదూ. శ్రద్ధ ఎక్కువగా ఉంటే అది సాత్వికమే కదూ. అదేనా చెప్పాడు కృష్ణుడు? అబ్బే, బొత్తిగా ఆ ప్రశ్నని పట్టించుకోలేదు. ఫలం శాస్త్రీయ కర్మలకే ఉంటుంది కానీ అశాస్త్రీయములకు ఉండనే ఉండదు కనుక శాస్త్రీయ కర్మల విషయమే ఎత్తుకున్నాడు తన సమాధానంలో కృష్ణుడు. అలాగా, సరే అయితే శ్లోకం చదివి చెప్పండి. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వకీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. అన్వయం.
దేహినాం శ్రద్ధా స్వభావజ సా సాత్వికీ రాజసీ చైవ తామసీ ఇది చ త్రివిధా భవతి తాం శృణు. తాత్పర్యం: దేహాన్ని ధరించిన వారందరికీ శ్రద్ధ తమ తమ స్వభావముల చేత కలుగుచున్నది. అది సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములు. దాన్ని విను. స్వభావం అంటే స్వభావం, తమ తమకి సహజంగా ఉండే రుచి. సత్వ రజస్తమో గుణాలు వాసనని కలిగిస్తాయి. దాని నుండి రుచి వస్తుంది. రుచి వలనే శ్రద్ధ కలుగుతుంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. వేలిముద్రలా ఏ ఇద్దరి శ్రద్ధ కూడా ఒకే విధంగా ఉండదు. అంతో ఇంతో తేడా ఉండి తీరుతుంది. అసలు ఇంతకీ శ్రద్ధ అంటే ఏమిటి? తన కోరికను ఈ పని నెరవేర్చగలదు అనే విశ్వాసం కలిగి ఆ పని యందు కలిగే త్వరనే శ్రద్ధ అని అంటారు. ఫలానందుకోవాలనే ఆతృత అని అనుకోవచ్చా? ఫలానందుకోవాలనే ఆతృత వలన ప్రయత్నాన్ని ముమ్మరంగా చేయడం అని అనుకోవాలి. బాగుంది, కానీ శ్లోకంలో శృణు, విను అని ఎందుకు? వింటూనే ఉన్నాడుగా అర్జునుడు. శ్రద్ధ నిర్వచనమే తెలీదు. ఇంకా శ్రద్ధలో 3 విధాలున్నాయని కూడా ఎరగకపోవచ్చు కదా అర్జునుడు. అందుకోసం హెచ్చరిస్తూ అన్నమాట అది. సరే, 3వ శ్లోకం చెప్పండి. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధస్స ఏవ సః. అన్వయం: భారత, సర్వస్య సత్వానురూపా శ్రద్ధా భవతి. అయం పురుషః శ్రద్ధామయః యః యశ్రద్ధః సః స ఏవ. తాత్పర్యం: అర్జున, అందరికీ మనస్సును అనుసరించే శ్రద్ధ కలుగుతుంది. ఈ జీవుడు శ్రద్ధామయుడు. ఎవడు ఎట్టి శ్రద్ధ గలవాడో వాడు అట్టివాడే. సత్వానురూప అంటే మనస్సు అని అన్నారు. సత్వగుణం కాదా? కాదు. సత్వం అనే పదానికి అంతఃకరణం అనే అర్థం కూడా ఉన్నది. దానినే మనస్సు అని నేను చెప్పాను. సత్వగుణం అనే అర్థం తీసుకుంటే కుదరదా అండి? కుదరదు. రాజస, తామస శ్రద్ధలు కూడా ఉన్నాయి కనుక. ఈ శ్రద్ధామయుడు అంటే శ్రద్ధ యొక్క పరిణామం అయినవాడు. అంటే ఘృతాన్ని అంటే నేతిని ఆరగిస్తూ ఉన్నందువలన ఆయుష్ పెరుగుతుంది. అందుకని వైద్యశాస్త్రంలో ఆయుర్ఘృతం అంటారు. ఘృతమే ఆయుష్ అని అర్థం. ఘృతం ఆయుష్ అవుతుందా? అవదు. తాను ఆరగించిన ఘృత పరిణామం వలన ఆయుష్ పెరుగుతుందని చెప్పడానికి ఆయుర్ఘృతం అంటారు. అలాగే శ్రద్ధామయుడు అనే పదాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఓహో, ఎవడికి ఎలాంటి శ్రద్ధ ఉంటుందో వాడు అలాంటి వాడు అవుతాడు అనా? అవును. పాపకర్మల యందు శ్రద్ధ ఉంటే పాపి అవుతాడు. పుణ్యకర్మల యందు శ్రద్ధ ఉంటే పుణ్యపురుషుడు అవుతాడు. ఫలాన్ని పొందడంలో శ్రద్ధే ప్రధానమన్నమాట. కర్మల వలన వాసనలు, సాత్విక రాజస తామస వాసనలు, వాటి వలన శ్రద్ధలు, సాత్విక రాజస తామస శ్రద్ధలు, వాటి వలన ఫలాలు, సాత్విక రాజస తామస ఫలాలు, వాటి వలన మరల వాసనలు, సాత్విక రాజస తామస వాసనలు, వాటి వలన మరలా శ్రద్ధలు. ఇలా ఈ చక్రం నడుస్తూ ఉంటుంది. ఏ శ్రద్ధ కలవాడు వాడే అవుతాడని ఎందుకు వివరణిస్తే బాగుంటుంది? 4వ శ్లోకం అదే, విను. యజంతే సాత్విక దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనాః. అన్వయం: సాత్వికాః దేవాన్ యజంతే, రాజసాః యక్షరక్షాంసి యజంతే, తామసాః అన్యే జనాః ప్రేతాన్ భూతగణాంచ యజంతే. తాత్పర్యం: సాత్విక శ్రద్ధ గలవారు దేవతలను పూజిస్తారు. రాజస శ్రద్ధ గలవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు. తామస శ్రద్ధ గలవారు ప్రేతాలని, భూతాలని పూజిస్తారు. దెయ్యాలని చెప్పలేదేం? దెయ్యం అనే పదం దైవం అనే పదానికి వికృతి. ప్రకృతి వికృతులను చిన్నప్పుడు చదువుకున్నావు కదా. అగ్ని ప్రకృతి, అగ్గి వికృతి. అలాగే దైవం ప్రకృతి, దెయ్యం వికృతి. కానీ వాడుకలో దైవానికి వ్యతిరేక పదంగా మారిపోయింది. ప్రేతాలు, భూతాలు, పిశాచాలు అనే పేరుతో జీవుళ్ళున్నారు. కానీ దెయ్యాల పేరుతో జీవులు లేరు. ఆ ప్రేత, భూత, పిశాచాలు కూడా మనలాగే కర్మల అనుభవానికి ఆయా శరీరాలు తీసుకున్నాయి తప్ప మనల్ని బాధించడమే వాటికి పని కాదు. మరి భూత ప్రేతాలు బాధిస్తాయని అంటారు కదండి. మానవుల్ని బాధించడం లేదు.
పులులు మానవుల్ని బాధించడం లేదు, కాకులు మానవుల్ని బాధించడం లేదు, గొంగళి పురుగులు మానవుల్ని బాధించడం లేదు, వైరస్ బ్యాక్టీరియా మానవుల్ని బాధించడం లేదు. అలాగే భూత ప్రేత పిశాచాల బాధ కూడాను అంతే. అంతకు మించి ఏమీ ప్రత్యేకత లేదు. తాము బ్రతకడం కోసం, సుఖంగా బ్రతకడం కోసం చేసే పనులు ఒకప్పుడు ఇతరులని బాధించవచ్చు. తమ ఇతరుల కర్మల్ని అనుసరించి సుఖాలు దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. సరే సరే, మన పాఠానికి వచ్చేద్దాం. యక్షులంటే కుబేరుడు మొదలగువారు. భూతగణాలంటే రుద్రుని సభలో ఉండేవారిలో కొందరు. ఓహో, మొత్తం మీద సాత్వికులు దేవతలని, రాజసులు యక్షులని, తామసులు భూతగణాలని పూజిస్తారన్నమాట. అవును, ఈ శ్లోకం అర్థం అదే. నాకు ఇంతవరకు అర్థమైనది ఏమంటే, ఒక వ్యక్తి చేసే కర్మ శాస్త్రీయంగానూ ఉండాలి, శ్రద్ధగా కూడా చేయాలి. అంతేనా? చిన్న సవరణ చేయాలి నీ మాటకి. శాస్త్రంలో చెప్పబడి ఉండడమే ప్రధానం. ఏదో ఒక రకమైన శ్రద్ధ ఉండనే ఉంటుంది ప్రతి వారికి. ఓహో, శ్రద్ధ గలవారు శాస్త్ర ప్రకారం చేస్తారు, లేనివారు శాస్త్ర విరుద్ధంగా చేస్తారని కాదా ఇక్కడ చెప్పడం? కాదు. ఓ పని చేయడానికి సిద్ధపడ్డాడంటే ఓ వ్యక్తి, వాడికి ఏదో విధమైన శ్రద్ధ ఉండనే ఉంటుంది. ఆ శ్రద్ధ తామసమైతే అత్యల్ప ఫలం వస్తుంది, రాజసమైతే అల్ప ఫలం వస్తుంది, సాత్వికమైతే ఉత్కృష్ట సుఖానికి దారితీస్తుంది. అయితే ఆ కర్మ శాస్త్రవిహితము శాస్త్రబద్ధము కాకుండా చేయబడితే ఏ ఫలము రాదు. మళ్ళా చెబుతాను వినండి నాకు అర్థమైనంత వరకు. ఓ యజ్ఞమో యాగమో జపమో తపమో పూజో దానమో ఇంకొకటో చేసిన దానికి ఫలం రావడం రాకపోవడం అనేది ఆ కర్మ శాస్త్రబద్ధమా కాదా అనే దాని మీద ఆధారపడుతుందంతే. ఇంకో కారణం ఉండదు. కరెక్టేనా? కరెక్టే. ఆ శాస్త్రబద్ధమైన కర్మ ఎంత ఫలాన్ని, ఎలాంటి ఫలాన్ని ఇస్తుందనే విషయం చేసేవాడి శ్రద్ధ మీద ఆధారపడుతుంది. కరెక్టేనా? కరెక్టే. అమ్మయ్యా, బ్రతికిపోయినాం. అశాస్త్రీయమైన కర్మ చేసినందుకు శిక్ష ఏమీ లేదన్నమాట. అసలు అశాస్త్రీయమైనవి చేసే ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఏమండి, కాస్త ఆలోచించండి. శాస్త్రాలు ఒకటా రెండా, వందలు వేల కొద్దీ ఉన్నాయి. అవన్నీ ఎక్కడ చదవగలం? ఎవరో ఒకరు చెప్తే వాటిలో కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ అన్ని శాస్త్రాలు చదివి ఈ కర్మ చెప్పబడింది, ఈ కర్మ చెప్పబడలేదు అంటూ విభాగం చేసుకుని చేయడం ఎలా కుదురుతుందండి? అయితే జీవనం నడుస్తూ ఉంటే ఏవో కోరికలు కలగకపోవు. ఆ కోరికలు తీర్చుకునే ప్రయత్నమూ చేయకపోము. మానవుల వలన సాధ్యమయ్యేది చేసేస్తాం ఆ కోరిక తీరడానికి. కానీ మానవాతీత శక్తుల వలన ఫలించవలసిన దానికి కదా ఏదో ఒక పూజో పుణ్యకార్యమో చేస్తాం. అలా చేస్తున్నప్పుడు అది శాస్త్రవిహితమా కాదా అనేది నాలాంటి సామాన్యులంత సులభంగా తెలుసుకోలేరు కనుక ఎవరో చెప్పారు చేసేసాం అన్నట్లుగా చేసేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు నాకు వచ్చిన ధైర్యం ఏమంటే, నేను చేసే యజ్ఞయాగాది కర్మో పూజాది కర్మో శాస్త్రంలో చెప్పబడినదిగా పొరపాటున అయినప్పటికీ పెద్ద ఇబ్బంది ఏం కలగదు, మహా అయితే ఫలం రాదంతే కదా అని. బలివాడివయ్యా, ఢిల్లీ వెళ్ళాలని బయలుదేరావు. రైలు ప్లాట్ఫామ్ మీద మద్రాసు వెళ్ళే రైలు నిలబడి ఉంది. పొరపాటున ఎక్కేసావు. నష్టం ఏం రాదంటావా? ఎందుకు రాదు? ఒక నష్టం కాదు, 2 నష్టాలు వస్తాయి. ఢిల్లీ వెళ్ళలేకపోవడం ఒకటి, అక్కర్లేని మద్రాసు వెళ్ళిపోవడం మరొకటి. అలాగే అశాస్త్రీయమైన కర్మలు చేస్తే 2 నష్టాలు. ఒకటవది ఆశించిన ఫలం రాకపోవడం, రెండవది భగవంతుడికి ఆగ్రహం కలిగించడం. ఆయనకి కోపం రావడం ఏంటి? మనం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పేదానినే శాస్త్రం అంటారు. అది భగవంతుడి చేత ప్రేరేపించబడినదే. తనకిష్టమైన దానిని చెయ్యండి అని చెప్పాడు, ఇష్టం లేని దానిని చేయవద్దు అని చెప్పాడు. మరి చేయండి అని చెప్పిన దానిని చేయకపోయినా కొంత నయ్యం, కానీ చేయొద్దు అని ఖచ్చితంగా చెప్తున్న దానిని చేస్తే ఆయనకు ఆగ్రహం రాదు. అమ్మో, ఇంత ప్రమాదం ఉందా? అవును మరి, అశాస్త్రీయం అంటేనే భగవంతుడికి ఇష్టం లేనిదని అర్థమవుతోంది. కానీ ఏదైనా ఒక ఉదాహరణ చెప్పకూడదు, మరింత స్పష్టత కలుగుతుంది. చెప్తాను. వేదం ఎవరు పారాయణ చేయవచ్చు అని ప్రశ్న వేసుకుని శాస్త్రం ఏం చెప్పిందంటే, ఉపనయనమై గురుముఖత ఉదాత్త అనుదాత్త స్వరములని చక్కగా నేర్చుకున్నవాడు పారాయణ చేసి ఫలమును పొందవచ్చును అని చెప్పింది.
ఉపనయనం కాని వారు ఉదాత్త అనుదాత్త స్వరాలతో పారాయణ చేసినా, ఉపనయనం అయినా ఉదాత్త అనుదాత్త స్వరాలతో చదవకపోయినా, గురుముఖతః ఉపదేశం పొందకపోయినా, ఇలా చెప్పబడిన 3 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ పాటించకపోయినా అది అశాస్త్రీయమే అవుతుంది. ఫలం రాకపోవడమే కాకుండా భగవంతుడికి కోపం తెప్పించేది అవుతుంది. ఈ రోజుల్లో అంత మరీ వేదపారాయణ చేసేసేవారు ఎవరున్నారండి బాబు? ఏ సుందరకాండ పారాయణో, ఏ సుదర్శన శతక పారాయణో, ఏ ఆదిత్య హృదయమో చేస్తారు. కానీ పురుష సూక్తము, శ్రీ సూక్తము, గుళ్ళల్లో చదివే మంత్రపుష్పము కూడా వేదభాగాలే నాయనా. సాధారణ స్తోత్రాలు అనుకుని చాలామంది పారాయణ చేసేస్తూ ఉంటారు. మరిది అశాస్త్రీయమే కదా. అంతే అంటారా? అంతే. సుందరకాండ, సుదర్శన శతకాదులైన పారాయణ చేయవలసిన తీరులో చేయకపోతే ఆ పారాయణ కూడా అశాస్త్రీయం అయిపోయి భగవంతుడికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది, ఫలమున్ను రాదు. అయితే అందుకేనంటారా చాలామందికి పారాయణలు ఎంత చేసినా ఫలం రాకపోవడం? అంతే, సందేహం లేకుండా అంతే. అమ్మ బాబోయ్, ఫలం రాకపోయినా రాకపోయింది, కనీసం భగవంతుడికి ఆగ్రహం కలగకుండా ఉంటే చాలు బాబు. భగవత్ కైంకర్య రూపంగా ఈ పారాయణ, ఈ తపస్సు, ఈ జపం, ఈ పూజ, ఈ యజ్ఞం, ఈ యాగం అని సంకల్పించి చేసినప్పుడు కాస్త మినహాయింపు ఉంటుంది. ఏంటది? నువ్వు కావాలని చేసే తప్పుల్ని తప్ప మిగిలిన తప్పులన్నింటినీ ఆయన క్షమించేస్తాడు. అంటే ఉదాహరణకి సుందరకాండ పారాయణ చేస్తున్నావనుకో, ఏదో ఒక ఫలాన్ని ఆశించి, శాస్త్రవిహితమే ఆ పారాయణ కనుక ఫలం రాకపోవడం ఉండదు. కానీ పారాయణ జరుగుతున్నప్పుడు సర్గ మధ్యలో వేరే మాటలు మాట్లాడకూడదని నియమం. దానిని ఉల్లంఘిస్తే అది అశాస్త్రీయం అయిపోతుంది, భగవన్ నిగ్రహానికి గురి కావాల్సిందే. బాబోయ్, అదే పారాయణని భగవత్ కైంకర్య రూపమని సంకల్పించి చేసినప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. అంటే భగవంతుడికి కోపం రాదు కనీసం. ఇదేదో బాగుందే, భగవత్ కైంకర్య రూపం అని చేస్తున్నప్పుడు ఎన్ని మార్లైనా మాట్లాడేయవచ్చునన్నమాట. అబ్బే, అలా ఏం కుదరదు. సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని కూర్చుని పారాయణ చేస్తున్నావంటే నియమ ఉల్లంఘనకి సిద్ధపడి చేస్తున్నట్లు లెక్క. కనుక భగవత్ కైంకర్య రూపమని సంకల్పం చెప్పి చేసినా లేదా చెప్పకుండా చేసినా అది అశాస్త్రీయమే అవుతుంది, ఫలము రాదు, భగవంతుడికి ఆగ్రహము వస్తుంది. మరెలా? ఏ విధంగానూ మాట్లాడవలసిన అవసరం లేని విధంగా ఏర్పాట్లన్నీ చేసుకుని పారాయణకి దిగిన తర్వాత అనుకోని విధంగా తన చేతుల్లో లేని పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తే ఆ తప్పుని భగవత్ కైంకర్య రూపం అని సంకల్పించిన వారి విషయంలో భగవంతుడు కాస్తాడు, మిగిలిన వారి విషయంలో దానికి శిక్ష పడుతుంది. ఇదేదో బాగా లోతుగా తెలుసుకోవాలని విషయంలా ఉన్నదండి. కాదు మరి? ఓ ఉదాహరణ అడుగుతాను, చెప్పండి. నేను గొప్ప తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకుని అడవికి వెళ్ళిపోయినాను. ఎలాంటి డిస్టర్బెన్స్ లేని చోట ఎంచుకొని కూర్చున్నాను. ఆగాగు, నువ్వు చేయదలుచుకున్న ఆ తపస్సు శాస్త్రవిహితమా కాదా? శాస్త్రవిహితమే. చాలా శ్రద్ధగా కూడా ఉన్నాను. సరే చెప్పు. అలా నేను తపస్సు చేస్తూ ఉండగా నా ప్రమేయం లేకుండా ఇంద్రుడు రంభా ఉర్వశులని నా తపస్సు చెడగొట్టడానికి పంపించాడు. నేను ఆ ప్రలోభానికి వశపడిపోయినాను. ఇప్పుడు నాకు పాపం వస్తుందా రాదా? భలే అడిగావు. నీ తపస్సుని నువ్వు 3 విధాలుగా ప్రారంభించి ఉండవచ్చు. 1, ఒక లౌకికమైన కోరిక నెరవేరాలని సంకల్పం చేసి. 2, లౌకికమైన కోరిక తీరాలనే భావం నడుస్తూ ఉన్నా ఆ కోరిక తీరడం కూడా భగవత్ కైంకర్యమే అవ్వాలని సంకల్పం చేసి. 3, ఏ లౌకికమైన కోరిక లేకుండా కేవలం భగవత్ కైంకర్యము అనే సంకల్పం చేసి. కావచ్చు. సరే చెప్పండి. మొదటి కేసులో నీ ప్రమేయం ఉండి తపోభంగమైనా, నీ ప్రమేయం లేకుండా తపోభంగం అయినా శిక్ష తప్పదు. అంటే నువ్వే కోరికతో తపస్సుకు సిద్ధపడ్డావో ఆ కోరిక ఎలానూ తీరదు, పైగా నియమోల్లంఘన శిక్ష తప్పదు, ఆ పైన భగవంతుడి ఆగ్రహము తప్పదు. 3 నష్టాలన్నమాట. రెండో కేసు చెప్పండి. 2వ కేసులో నీ ప్రమేయం లేకుండా జరిగిన తపోభంగాన్ని క్షమించేస్తాడు, దానికి శిక్ష ఉండదు, భగవంతుడికి ఆగ్రహము కలగదు, పాపం లొంగిపోయినాడు అనుకుంటాడంతే. అయినా ఫలం వచ్చేస్తుంది ఆ తపస్సుకి? రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేం. అదేం మళ్ళా అలా? నువ్వు భగవత్ కైంకర్య రూపమని కదా సంకల్పం చెప్పావు.
అందుచేత నీ ఈ కోరిక తీరడం వలన నీకు హితం జరుగుతుందనిపిస్తేనే ఆ కోరికని భగవంతుడు తీరుస్తాడు, కాకపోతే తీర్చడు. ఓహో, పేషెంట్ డాక్టర్ని ఫలానా ఇంజెక్షన్ తనకి చేయమని అడిగితే డాక్టర్ స్పందించినట్లుగా అన్నమాట. అవును. ఇక మూడో కేసులో కేవలం భగవత్ కైంకర్య రూపం అనే చేస్తున్నాం కనుక దేనికి బెంగపడనక్కర్లేదు. అంటే మన ప్రమేయం ఉన్న తపోభంగమైనా, మన ప్రమేయం లేకుండా ఉన్న తపోభంగమైనా ఎలాంటి శిక్ష పడదో భగవంతుడికి మన మీద ఆగ్రహం వచ్చే ప్రసక్తే లేదు. మరి మన కోరికలు కూడా తీరిపోతాయా? కోరికలు లేకుండా భగవత్ కైంకర్య రూపం అని కదూ ఈ మూడో కేసు. మళ్ళా కోరికలు తీరుతాయా అని అడుగుతున్నావేంటి? అది కాదండి. ఫలానా కోరిక తీరాలని తపస్సుకు సిద్ధపడినప్పటికీ ఏదో కోరికలు మనసులో నడుస్తూనే ఉంటాయి కదండి, అవేవీ తీరవా? ఆ విషయమా? వాటి గురించి బెంగక్కర్లేదు. మోక్షం అనే ఫలానికి విరుద్ధమైన కోరికల్ని తప్ప మిగిలిన అన్ని కోరికలని తనంత తానే తీర్చేస్తూ ఉంటాడు భగవంతుడు. మోక్షం ఊసెత్తలేదే నేను తపస్సు చేయడానికి సిద్ధపడినప్పుడు. అయితేనేం, కేవల భగవత్ కైంకర్య రూపం అన్నావా లేదా? చాలా ఆయనకి భగవత్ కైంకర్యం అంటేనే మోక్షం. ఇక మన అన్ని పనులని, అన్ని ఆలోచనల్ని తన వైపు తిప్పుకునే బాధ్యత ఆయిందే. మనం నిశ్చింతగా ఉండడమే. నేను తపస్సుకు సిద్ధపడినప్పుడు మాత్రమే కేవల భగవత్ కైంకర్య రూపం అన్నాను. ఆ తర్వాత ఆ ముందు చేసే కర్మలన్నింటినీ ఏదో కోరికతో చేస్తున్నాను. అయినా మోక్షానికి అనుగుణంగా తిప్పేసుకుంటాడా? ఆహా, ఖచ్చితంగా. సకృదేవ ప్రపన్నాయ అంటే అర్థం అదే. ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా భగవత్ కైంకర్య రూపమే తప్ప ఇంకే కోరికలతోటి నేను ఈ కర్మ చేయడం లేదు అని విన్నపిస్తే చాలు. ఆ కర్మనే కాక దాని తర్వాతి కర్మల్ని కూడా క్రమంగా తనకిష్టమైనట్లుగా మార్చుకునే బాధ్యత తానే తీసుకుంటాడు. అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి అంటే అర్థం అదే. నేనే నిన్ను నా కైంకర్య రూపం కాని అన్ని కర్మల నుండి, అన్ని కర్మల బంధాల నుండి, తదనుగుణ అన్ని కోరికల నుండి కూడా విడివడేటట్లు చేయగల శక్తి కలవాడను, చేయువాడను కూడా అని అర్థం. అబ్బో, చాలా విశేషం కదా. అయితే గురువుగారు, శాస్త్రవిహితమైన అన్ని కర్మలకి కూడా ఇది వర్తిస్తుందా? అది నీ శ్రద్ధని బట్టి ఉంటుంది. మళ్ళా అదేంటండి? సాత్వికమైన శ్రద్ధ అయితేనే నువ్వు అసలు భగవంతుడి గురించి దిగుతావు. రాజస తామస శ్రద్ధ అయితే యక్షుల్ని, రాక్షసుల్ని, భూతాలని, ప్రేతాలని అర్చిస్తావు. వారెవరు ఇలా చేయరు. ఇలా చేయరంటే కైంకర్య రూపాలు వగైరాలు ఏమీ ఉండవు అక్కడ. ఆయా నియమాల ప్రకారం సరిగ్గా చేసావా ఆ ఫలాన్ని ఇస్తారు, లేదా నియమోల్లంఘన జరిగిందా చితక్కొట్టేస్తారు. ఫలము రాదు, బెడిసి కొడుతుంది కూడా అన్నమాట. ఓహో, శాస్త్రవిహితము అవ్వాలి, సాత్విక శ్రద్ధ అవ్వాలి, అది సంగతి. అప్పుడే అన్ని విధాలా పూర్తిగా పాజిటివ్ అన్నమాట. అయితే ఇంకో విషయం చెప్పండి. అశాస్త్రీయమైన దానిని భగవంతుడి పరంగానే ఆయన కైంకర్య రూపం అని సంకల్పించి చేసేసాను అనుకోండి, పర్వాలేదు కదా? నీ మొహంలా ఉంది ప్రశ్న. అదేంటండి మరి అలా అనేశారు? ఆవు ఈనిన తర్వాత ఆ పుట్టిన దూడ చేత పాలు కుడిపినప్పుడు ముందుగా ఆవు పొదుగును నీళ్లతో శుభ్రము చేయవలను అని చెప్పారనుకో, ఎద్దు ఈనిన దూడైతే అలా శుభ్రం చేయనక్కర్లేదు కదండి అని ప్రశ్న వేసినట్లుంది. మరి అంత తెలివి తక్కువవాడిని అంటారా? కాకపోతే ఏంటి, భగవత్ కైంకర్యం అంటే ఆయనకి ఇష్టమైనవి అని అర్థం. అశాస్త్రీయం అంటే ఆయనకి ఇష్టం లేని పని అని అర్థం. ఇష్టం లేని పనులని ఇష్టమనే సంకల్పంతో ఎలా చేస్తావయ్యా పిచ్చివాడా? అశాస్త్రీయమైన కర్మలని భగవత్ కైంకర్యం రూపంగా చేయడం ఏంటయ్యా అర్థం లేకుండా? తెలిసిందండి, తప్పు అర్థమైంది. నా ప్రశ్నలో ఉద్దేశం అది కాదండి. ఏదైనా ఒక తపస్సో, యజ్ఞమో, యాగమో, పూజో, పారాయణో, వ్రతమో, శాస్త్రీయమో అశాస్త్రీయమో నాకు అవగాహన ఉండదు కదండి. అలాంటప్పుడు నాకు తోచిన దానిని భగవత్ కైంకర్య రూపం అని చేసేసుకోవచ్చా అని నా ప్రశ్న ఉద్దేశం. కుదరదు. నీకు తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాల్సిందే. అది శాస్త్రీయము అని నీకు నమ్మకం కలిగిన తర్వాతే సిద్ధపడాలి. నాకు నమ్మకం కుదిరితే చాలా. నేను అడిగిన పెద్దలు పొరపాటు పడి అశాస్త్రీయమైన విషయాన్ని శాస్త్రీయమని చెప్పేసినా పర్వాలేదా? ఆ దోషం వారికి అంటుకుంటుంది. నీ మటుకు నువ్వు అడిగిన వారు నిజంగా పెద్దలో కాదో నీ జ్ఞానం మేరకి అంచనా వేసుకోగలగాలి. అప్పుడు భగవత్ కైంకర్య రూపం అని నువ్వు ఆ కర్మ చేసినప్పుడు దోషం నీకు రాదు.
ఆ పెద్దలకి కూడా వారు వారి పెద్దలను అడిగి చెప్పినప్పుడు, వారి సొంత తెలివితేటలు ఉపయోగించినప్పుడు వారికి దోషం రాదు. అయితే ఇదంతా భగవత్ కైంకర్య రూపంగా చేస్తున్న కర్మలకి మాత్రమే. కామ్యమైతే మాత్రం నీకు, వారికి, అందరికీ దోషం వచ్చి తీరుతుంది. శాస్త్రాలు చదువుకోవడం తప్ప మార్గం లేదన్నమాట. ఎలా సాధ్యమవుతుందండి? ఏమీ లేదు, సింపుల్. నీ రోజువారీ నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ భగవత్ కైంకర్య రూపం అని భావిస్తూ చేసుకోవడం అలవాటు చేసుకో చాలు. మిగిలిన కర్మల విషయంలో అశాస్త్రీయత రాకుండా భగవంతుడు తానే మార్గాన్ని సుగమం చేస్తూ పోతాడు. ఈ సలహా బాగుంది. కానండి, భగవత్ కైంకర్య రూపం అని మాత్రమే మీరు చెప్తున్నారేమిటి? భాగవత ఆచార్య కైంకర్య రూపం అని నేను విన్నట్లు గుర్తు. అదా, భగవత్ కైంకర్యం వృద్ధి పొందితే భాగవత కైంకర్యం అయిపోతుంది. అది ఇంకా వృద్ధి పొంది పరాకాష్ఠకి చేరితే ఆచార్య కైంకర్యం అయిపోతుంది. అందుకు భాగవత ఆచార్య కైంకర్య రూపం అని అంటూ ఉంటారు. ఇదే పద్ధతి అయినప్పుడు ప్రజల్లో చాలామంది ఇంకోలా ఎందుకుంటారు గురువుగారు? ఇంకోలా అంటే శాస్త్ర విహితం కానివి చేయడం లాంటివి చేస్తూ. ప్రధానమైన కారణం రజోగుణ తమోగుణాలే. వాటి వల్లనే కామం, రాగం కలుగుతాయి. అవి రెండు వేరువేరా? ఒకటే అనుకుంటున్నానే. ఒక్కలాగే కనిపిస్తాయి కానీ వేరువేరు. ఎలా? కామం అంటే స్త్రీ పురుష పరస్పర వాంఛతో సహా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ భోగాలని అనుభవించాలనే తీవ్రమైన కోరిక. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధభోగం వేరు, స్త్రీ పురుష పరస్పర వాంఛ వేరునా? ఒక విధంగా కాదు. స్త్రీ పురుష పరస్పర వాంఛ శబ్ద, స్పర్శ, రూప, రసగంధ భోగం ద్వారానే తీరుతుంది. అయినా లోకంలో ఆ వాంఛని కామం అనడం ప్రసిద్ధి కనుక అలా విడిగా చెప్పానంతే. ఆ కోరిక తీవ్రమైతేనే దానిని కామం అంటారు. నిజానికి తీవ్రం కాకపోతే సంగం అని అంటారు. సంగం, కామం రెండు కూడా రజోగుణ తమోగుణాల వలనే కలుగుతాయా? అవును. రజోగుణ తమోగుణ ప్రభావాలు సామాన్యంగా ఉంటే సంగం అవుతుంది, బలంగా ఉంటే కామం తయారవుతుంది. ఓహో, రాగం అంటే మామూలుగా అయితే ఆసక్తి అని అర్థం, మోజు అని కూడా అనవచ్చు. సంగం బలపడితే కామమైనట్లుగా ఆసక్తి బలపడితే మోజు అవుతుంది. ఈ రాగం కూడా విషయానుభవం కోసమేనా? పరోక్షంగా. అంటే శబ్ద, స్పర్శ, రూపరసగంధాల్ని అనుభవించడానికి కావలసిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంపాదించాలనే కోరికని రాగం అని అంటారు. అంటే ఇళ్ళు, పొలాలు, వస్తువులు సంపాదించాలి అనే మోజుని రాగం అని అంటారు. చూడండి, నాకేమర్థమైందో చెప్తాను, సరిదిద్దండి. సరే చెప్పు. రజోగుణ తమో గుణాలు సహజంగా ప్రకృతిలో ఉంటాయి. అందరి మీద వాటి ప్రభావం ఉంటుంది. కొందరిలో తీవ్రంగా వాటి ప్రభావం ఉంటుంది. అలాంటి వారిని రాజసులు, తామసులు అంటారు. కరెక్టేనా? కరెక్టే. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలని అనుభవించాలనే సాధారణ భావం అందరికీ ఉంటుంది రజోగుణ తమో గుణాల వలన. వాటిని అనుభవించడానికి కావాల్సిన ఏర్పాట్లు, ఇల్లు, పొలాలు, వస్తువులు మొదలైన ఏర్పాట్ల మీద ఆసక్తి కూడా ఆ రజోగుణ తమో గుణాల వలనే అందరికీ సాధారణంగా ఉంటుంది. కరెక్టేనా? కరెక్టే. శబ్ద, స్పర్శ, రూపరసగంధాలని అనుభవించాలనే తీవ్రమైన భావం కలిగితే దానిని కామం అని అంటారు. అవి అనుభవించడానికి కావలసిన పొలాలు, ఇళ్ళు, వస్తువులు మొదలైన వాటి మీద మోజు కలిగితే దానిని రాగం అని అంటారు. కరెక్టేనా? కరెక్టే. ఇక చెప్పండి అయితే గురువుగారు. ఇలా తీవ్రమైన రజోగుణ తమోగుణ ప్రభావం చేత కామ, రాగాలు కలిగి అవి అనుభవించడానికి శారీరక, మానసిక బలం ఒకటి బయలుదేరుతుంది. ఆ బలం కూడా రజోగుణ తమోగుణయుతమైన బలమే కదండి? అవును, అసాత్వికమైనదే. అయితే ఇదన్నమాట రాజస, తామస గుణాల ప్రభావం. ఇంతేకాదు, దంభం, అహంకారం కూడా బయలుదేరుతాయి. అంటే 10 మంది తనని గొప్పవాడిగా పరిగణించాలనే కోరికని దంభం అంటారు. అది అందరికీ ఉంటుంది కదండి. ఇక్కడ కూడా సాధారణం, తీవ్రం అని 2 రకాలు. చుట్టూ ఉన్నవారు తన గురించి మంచిగా అనుకోవాలనే సాధారణ భావన అందరికీ ఉంటుంది. అది తీవ్రమైనప్పుడే దానిని దంభం అని అంటారు. అర్థం కాలేదండి. స్త్రీ పురుష పరస్పర ఆకర్షణ అందరికీ ఉంటుంది. దానిని సంగం అంటారు. అది తీవ్రమైనప్పుడు దానిని కామం అంటారు. దానిని తీర్చుకోకుండా ఉండలేని పరిస్థితి అన్నమాట. అలాంటి కామం ఉన్నవారు అడ్డదారులు తొక్కుతారు. అవును, అర్థమైంది.
సాధారణ కీర్తికాంక్ష ఉన్నవారి కన్నా దంభం ఉన్నవారు నిజంగా జపం చేయకపోయినా చేస్తున్నట్లు, భక్తి లేకపోయినా ఒళ్ళంతా నామాలు పెట్టుకుని నటిస్తారు. అంతేనా? అంతే. అహంకారం కూడా అంతే. సాధారణం ఒకటి, తీవ్రం ఒకటి. నేను చేస్తున్నాను అనేది సాధారణం. నా పైన ఇంకొకడు లేడు, నేను స్వతంత్రుణ్ణి, నేనే చేస్తున్నాను అనేది తీవ్రతరమైన అహంకారం. ఓహో, కామ రాగములు దాని వలన ఒక బలం వస్తాయి, తీవ్రమైన రజో తమో గుణాల వలన. అలాగే దంభాహంకారాలు వస్తాయి. అప్పుడేమవుతుంది? వివేకం కోల్పోతారు. ఇది శాస్త్రీయమా అశాస్త్రీయమా అని చూడరు. శాస్త్రీయమే అయిన వాటికి కూడా తప్పుడు అర్థాలని ఊహించుకొని అశాస్త్రీయంగా వాటిని మార్చేస్తారు. అప్పుడు ఇంక చేసే తపస్సులన్నీ, కర్మలన్నీ ఘోరంగా మారిపోతాయి. ఘోరమంటే దారుణం అని అర్థం. తపస్సు తీవ్రంగా చేశాడంటే గొప్ప తపస్సుని నియమాలు మీరకుండా శ్రద్ధగా చేశాడు అని అర్థం. అదే తపస్సుని దారుణంగా చేశాడంటే ఎక్స్ట్రాలు అంటాం చూసావా, అలా అనవసరమైన నియమాలు కూడా పెట్టుకొని ఆయాసంగా చేశాడు అని అర్థం. శాస్త్రీయ నియమాలు ఆయాసంగా ఉండవా? ఉండవు. ఒక సాధారణ మానవుడు ఏ నియమాలతో హాయిగా చేయగలడో అంచనా వేసుకునే వేదశాస్త్రాలు నియమాల్ని సూచిస్తాయి. మనం మరీ సుకుమారులం, సుఖాభిలాషులంగా రోజురోజుకి అయిపోతూ ఉండడంతో ఆ నియమాలు కష్టంగా తోస్తున్నాయి. కానీ అన్నీ సుఖంగా పాటించగలిగేవే శాస్త్రాలు చెప్తాయి. లేకపోతే అవన్నీ వ్యర్థమే కదా, ఏదో కొందరి కోసమే ఉపయోగపడితే. అవునా? అవును. ఉదాహరణకి ఉదయం ఏమీ తినకుండానే పారాయణ, జపం వగైరాలు చేయాలి అని నియమం. నిజానికి పూర్వకాలంలో టిఫిన్ అనే కాన్సెప్టే లేదు. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అంతే. క్రమంగా సుకుమారులు అయిపోయి టిఫిన్ ఉదయము సాయంత్రం కూడా లేకుండా ఉండలేకపోతున్నాం. దాంతోపాటు రుచి అనేది ప్రవేశించి నానా చెత్త పద్ధతుల్లో తినేస్తూ తినకుండా ఉండలేకపోతూ కాలం గడుపుతున్నాం. అలా సుకుమారులుగా మారిన వారికి ఏమీ తినకుండా పారాయణ, జపం చేసుకోవడం ఏమంత కష్టం కనుక తెలిసింది. రజోగుణ, తమో గుణాలు బాగా పెరిగిన వారు దారుణమైన తపస్సులు చేస్తారు. శిరస్సుని ఖండించుకుని హోమగుండాల్లో సమర్పించడం, పిల్లల్ని బలులివ్వడం, ఇవన్నీ దారుణమైన కర్మలే కాదు. మరి దానివలన ఇతరులకి ఎంత కష్టమండి? ఇతరులకే కాదు, తనకి కష్టమే. ఈ శరీరం అంతా పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే భూతాల చేత చేయబడింది. దీనిని కృశింప చేసుకోవడం అవసరమే. కానీ అది శాస్త్రీయంగా జరిగితేనే అభిలషణీయం తప్ప తీవ్రమైన నియమాలని, అశాస్త్రీయమైన వాటిని పెట్టుకుని దారుణమైన కర్మల్ని చేస్తే జీవుడు చాలా బాధని అనుభవించవలసి వస్తుంది. అవును, మరి జీవుడు కర్మానుభవానికి వచ్చాడు ఈ శరీరాన్ని తీసుకుని. ఆ కర్మని అనుసరించి అనుభవించవలసిన దుఃఖాల్ని ఎలాగో అనుభవించక తప్పదు. ఆ పైన వీడు అశాస్త్రీయమైన నియమాల్ని పెట్టేసుకుని దారుణంగా తపస్సులు చేస్తే శరీరం అనవసరమైన బాధకి లోనయ్యి జీవుడికి క్లేశం ఎక్కువైపోదు. తన భార్య యందు మాత్రమే రమించుట, నీతిగా నిజాయితీగా సంపాదించిన ధనాన్ని అనుభవించుట మొదలైన సుఖాలు మాత్రమే జీవుడికి ఉండాలి. కానీ ఇతర స్త్రీల యందు బుద్ధిని కలిగి ఉండుట, అవినీతి సంపాదనని అనుభవించుట వంటి ఎక్స్ట్రా సుఖాలని ఈ జీవుడు తనకి తాను తెచ్చిపెట్టుకుంటున్నాడు. అది నిషేధం. అలాగే ఏకాదశి ఉపవాసములు మొదలైన శాస్త్రీయ నియమముల చేత జీవుడు క్లేశాన్ని అనుభవించడం జరగాలి. కానీ అశాస్త్రీయమైన ఉపవాస దుఃఖాల్ని మనం బలవంతంగా అనుభవింపచేయకూడదు. అది నిషేధం. అలా చేస్తున్న వారికి ఏదైనా ప్రత్యేకమైన పేరుందా? వారే అసురులు. 16వ అధ్యాయంలో దైవ ఆసుర సంపద్ విభాగ యోగంలో చెప్పబడిన ఆసుర సంపద వీరిదే. వారందరూ భగవదాజ్ఞని ఉల్లంఘించిన వారిని కదూ చెప్పారు. అవును, భగవదాజ్ఞని అతిక్రమించిన వారు కనుక వారి విషయంలో భగవంతుడు చాలా నొచ్చుకుంటాడు. ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్పిన ఈ విషయాలన్నీ 17వ అధ్యాయంలోనే వస్తాయా అని శిష్యుడు అడిగాడు. ఆ 5-6 శ్లోకాల గురించి 17వ అధ్యాయంలో 5-6 శ్లోకాల నుంచి గురువుగారు ఏం చెప్పారో మనం రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం. శ్రీకృష్ణార్జున సంవాదంలో 17వ అధ్యాయంలో మనం 4 శ్లోకాలు తెలుసుకున్నాం. 5963వ ప్రశ్న శిష్యుడు అడిగారు. దానికి సమాధానాన్ని రేపు తెలుసుకుందాం.